ఓం శ్రీ రమణాయ నమః. ఈరోజు జ్ఞాని గురించి భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు ఏం చెప్పారో తెలుసుకుందాము. ఆత్మసాక్షాత్కార స్థితిని గురించి, జ్ఞాని యొక్క స్వీయానుభవం గురించి, అతని ప్రాపంచిక అనుభవం గురించి తెలుసుకోవాలని తీరని ఉత్సుకత శ్రీ రమణుని దర్శించిన వారికి ఉండేది. ఈ స్థితి గురించి సాధారణంగా ఉండే విచిత్రమైన అపోహలను ఆ ప్రశ్నలు వెల్లడి చేసేవి. అధిక భాగం ప్రశ్నలు ఈ క్రింది అంశాల చుట్టూ తిరిగేవి. వ్యక్తిగత చైతన్యం గురించి ఎరుక లేకుండా జ్ఞాని ఎట్లా మసలగలడు? శ్రీ రమణులు తరచూ అన్నట్టుగా జ్ఞాని తానేమీ చేయనని ఎట్లా అనగలడు? ఒక వంక ఆయన కార్యకలాపాలను ఇతరులు చూస్తున్నప్పుడు ప్రపంచాన్ని జ్ఞాని చూస్తాడా? ఎట్లా చూస్తాడు? శుద్ధ చైతన్యపు ఎరుకగల జ్ఞాని జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థలలో కలిగే శారీరక, మానసిక చైతన్యపు మార్పులకి ఎట్లా ప్రతిస్పందిస్తాడు? ఈ ప్రశ్నలన్నింటి వెనుక ఒక అపోహ ఉండేది. అది ఆత్మ అనే స్థితిని అనుభవించే వ్యక్తి అంటే జ్ఞాని అంటూ ఎవరో ఉన్నారని. ఈ భావం సరైనది కాదు. జ్ఞాని యొక్క అనుభూతిని అర్థం చేసుకోవటానికి అజ్ఞానులు కల్పించిన భావమే ఇది. జ్ఞాని అంటే సత్యం ఎరిగినవాడని అర్థం. ఈ పదాన్ని వాడటం కూడా ఒక తప్పు అవగాహనని సూచిస్తుంది. ప్రపంచంలోని వారందరూ సత్యాన్ని అన్వేషిస్తున్నారనో, సత్యాన్ని ఎరిగినవారనో అజ్ఞాని ఊహించుకుంటాడు. కానీ ఆత్మ గురించిన యథార్థం ఏమంటే జ్ఞానులు లేరు, అజ్ఞానులు లేరు, ఉన్నదల్లా జ్ఞానమే. శ్రీ రమణులు ఈ విషయాన్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అనేకసార్లు చెప్పేవారు. కానీ ఈ మాటల అంతరార్థమేమిటో ఆయన పృచ్ఛకులలో కొంతమందికి అవగాహన అయ్యేది. అందువల్ల శ్రీ రమణులు శ్రోతల అపోహలకు అనుగుణంగా తమ మాటలను మలిచేవారు. తమ శ్రోతల దృష్టిలో జ్ఞాని, అజ్ఞాని వేరువేరు అనే భావమున్నదని గుర్తుంచుకునేవారు. ఈ భావాన్ని ఖండించకుండా తాను జ్ఞానిననే పాత్రని ధరిస్తూ ఆ స్థితిలో ఉండటం అంటే ఏమిటో వాళ్ళకి చెప్పేవారు. ఈ అధ్యాయంలోని సంభాషణలు అవే. ఒకరు అడిగారు రమణుల వారిని, అయితే బద్ధుడికి విముక్తుడికి తేడా ఏమిటి అంటే దానికి రమణులు, తాను హృదయంలో ఉన్నానని మర్చిపోయి సామాన్యుడు తన బుద్ధితోనే జీవిస్తాడు. జ్ఞానసిద్ధుడు అంటే జ్ఞాని హృదయంలో ఉంటాడు. తాను తిరుగుతూ అందరితో అన్నింటితో సంపర్కం పెట్టుకున్నా కూడా తాను చూచేది తాను గ్రహించిన హృదయం కన్నా, ఆత్మ కన్నా భిన్నం కాని బ్రహ్మమే అని ఎరిగి ఉంటాడు అని. మరి సామాన్యుడి మాట ఏమిటి అడిగారు మళ్ళీ. అప్పుడు రమణులు చెప్పారు, ఇప్పుడే చెప్పాను కదా, అతను అన్నీ తనకి బయట ఉన్నట్టు చూస్తాడు. అతను ప్రపంచం నుంచి వేరు. అతను తనలోని సత్యానికి దూరం. తనకి, లోకానికి ఆధారమైన సత్యానికి దూరం. తన ఉనికి యొక్క పరమసత్యాన్ని సాక్షాత్కరింపచేసుకున్నవాడు తన వెనుక, ప్రపంచం వెనుక ఒకే ఒక సత్యం ఉందని గ్రహిస్తాడు. అన్నీ పైకి అనిత్యమైన, మార్పులు చెందుతున్నా ఒకే ఒక ఆత్మ వాటన్నింటి వెనుక శాశ్వతంగా మార్పు చెందకుండా అన్నింటిలో, అందరిలో ఉన్నదనే ఎరుక కలిగి ఉంటాడు అని చెప్పారు. జ్ఞానికి అనుభవసిద్ధమైన శుద్ధ చైతన్యానికి, నేనున్నాను అనే ప్రాథమిక అనుభవానికి తేడా ఏమిటి అని అడిగారు రమణుల్ని. అప్పుడు రమణులు, శుద్ధ చైతన్యమే హృదయం. నిజానికి నువ్వు అదే. ఆ హృదయం నుంచే నేనున్నాను అనే ప్రాథమిక అనుభవం ఉదయిస్తుంది. దానికి స్వరూపం, శుద్ధ సత్వం, రజస్సు, తమస్సు అంటని ఆ శుద్ధ సత్వ స్వరూపంలోనే ఉంటుంది జ్ఞానికి నేను అనేది అని చెప్పారు. అంటే జ్ఞానిలో అహంకారం శుద్ధ రూపంలో ఉండటం వల్ల వాస్తవంగా తోస్తుంది అంతేనా అన్నారు. అప్పుడు రమణులు, ఏ రూపంలో ఉన్నా, జ్ఞానిలో ఉన్నా, అజ్ఞానిలో ఉన్నా అహంకారమే ఒక అనుభవం. జాగ్రత్త అవస్థ ఈ ప్రపంచము వాస్తవమని అజ్ఞాని భ్రమపడతాడు. అందువల్ల అహంకారమే సత్యం అనిపిస్తుంది అతనికి. జ్ఞాని మామూలు మనిషి వలె వ్యవహరించటం చూసి జ్ఞానికి కూడా వ్యక్తిత్వాన్ని ఆపాదించాలనుకుంటాడు అని చెప్పారు. అయితే జ్ఞానిలో అహంవృత్తి, నేను అనే వ్యక్తిత్వ భావం ఎట్లా పనిచేస్తుంది అడిగారు మళ్ళీ. అప్పుడు రమణులు, అది అతనిలో పని చేయనే చేయదు. జ్ఞాని నిజతత్వం హృదయమే. అతను రూపరహితమైన శుద్ధ చైతన్యమే. దీనినే ఉపనిషత్తులు ప్రజ్ఞానం అంటాయి. ప్రజ్ఞాన బ్రహ్మం అంటే
బ్రహ్మమే, కేవలం అదే, ప్రజ్ఞానం కాక వేరే బ్రహ్మం లేదు అన్నారు. జ్ఞానికి సంకల్పాలు ఉంటాయా అడిగారు. సామాన్యునికి ప్రధానంగా ఉండేవి తమస్సు, రజస్సును. అందువల్లనే అతనికి ఎన్నో అహంకారయుతమైన కోరికలు, బలహీనతలు ఉంటాయి. కానీ జ్ఞాని మనస్సు శుద్ధ సత్వం, దానికి రూపం లేదు. అది విజ్ఞానమయ కోశంలో వ్యవహరిస్తుంది. అసలు జ్ఞాని దీని ద్వారానే ప్రపంచంతో సంబంధం ఏర్పరచుకుంటాడు. అందువల్ల అతని కోరికలు కూడా పరిశుద్ధంగానే ఉంటాయి అని చెప్పారు. జ్ఞాని దృష్టిలో ప్రపంచం ఎట్లా ఉంటుందా అని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను నేను. ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత ప్రపంచం కనబడుతుందా అడిగారు. అప్పుడు రమణులు, ప్రపంచం గురించి ఆత్మసాక్షాత్కారమైన తర్వాత ఏమి జరుగుతుందోనని నీకెందుకు చింత? మొదలు ఆత్మని గ్రహించు. ప్రపంచం కనబడితేనేం కనబడకపోతేనేం, గాఢ నిద్రలో నీకు ప్రపంచం ధ్యాసే ఉండదు. అది నీ సాధనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అట్లాగే ఇప్పుడు ప్రపంచం కనబడటం వల్ల పోయిందేమిటి? ప్రపంచాన్ని చూచినా చూడకపోయినా జ్ఞానికి కానీ అజ్ఞానికి కానీ ఏమీ కాదు. ఇద్దరూ ప్రపంచాన్ని చూస్తారు, కానీ వారి దృక్పథాలే వేరు అని చెప్పారు. జ్ఞాని అజ్ఞాని కూడా ప్రపంచాన్ని ఒకే విధంగా చూస్తే వారిద్దరిలో వ్యత్యాసం ఏమిటి మరి అడిగారు. ప్రపంచాన్ని చూస్తున్న అన్నిటికీ ఆధారమైన ఆత్మనే గమనిస్తాడు జ్ఞాని. అజ్ఞాని ప్రపంచాన్ని చూస్తున్నా చూడకపోయినా తన నిజ స్వరూపం గురించి, అంటే తన ఆత్మ గురించి ఏమీ ఎరుగడు. సినిమాలో కదిలే బొమ్మల సంగతి చూడు. సినిమా ప్రారంభించే ముందు నీ కళ్ళ ఎదుట ఉండేది తెర మాత్రమే. ఆ తెర మీదే సినిమా అంతా చూస్తావు. ఆ బొమ్మలు నిజమనే అనిపిస్తాయి అన్ని విధాలా. కానీ వెళ్ళి వాటిని పట్టుకోవాలని ప్రయత్నిస్తే నీ చేతికి చిక్కేదేమిటి? బొమ్మలు ఆడే తెరే కదా. సినిమా అయిపోయిన తర్వాత, బొమ్మలు పోయిన తర్వాత మిగిలేదేమిటి? తెరే. మళ్ళీను ఆత్మ విషయంలోనూ అంతే. ఉండేదొక్కటే, బొమ్మలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నువ్వు ఆత్మనే ఆశ్రయిస్తే ఆ బొమ్మల రాక వల్ల మోసపోవు. బొమ్మలు వచ్చినా రాకపోయినా నీకేమీ పర్వాలేదు. ఆత్మని మరచి అజ్ఞాని ప్రపంచమంతా వాస్తవం అనుకుంటాడు. తెరని మరచి బొమ్మలనే అతని చూచినట్టు, తెర లేకుండా అవి ఉన్నట్టును, తెర లేకుండా బొమ్మలు లేవని తెలుసుకుంటే, చూచేవాడు లేకపోతే చూడబడేది అంటూ ఏమీ ఉండదని తెలుసుకుంటే ఎవ్వరూ భ్రమ చెందరు. జ్ఞానికి బొమ్మలు, తెర కూడా ఆత్మేనని తెలుసు. బొమ్మలున్నప్పుడు ఆత్మరూపం వ్యక్తమవుతుంది, అవి లేనప్పుడు అవ్యక్త రూపం అవుతుంది. ఆత్మ ఏ రూపంలో ఉన్నా జ్ఞానికి పర్వాలేదు. అతడెప్పుడు ఆత్మే. కానీ జ్ఞాని చలాకీగా ఉండటం చూచి అజ్ఞాని అయోమయంలో పడతాడు అని చెప్పారు. శ్రీ భగవాన్ ప్రపంచాన్ని ఎట్లా చూస్తారు? తమలో భాగంగానా అడిగారు. ఉన్నదల్లా ఆత్మే, ఇంకేదీ కాదు. అజ్ఞానం వల్ల అది 3 విధాలుగా కనబడుతుంది. ఇట్లాగా: 1 తమ వంటి దాని వల్లనే, 2 వేరు విధంగా, 3వది తమలో భాగంగా. ప్రపంచం తన ఆత్మ వంటి వేరొక ఆత్మ కాదు, ఆత్మకి వేరు కాదు, ఆత్మలో భాగం కాదు అన్నారు. ప్రపంచం ఆత్మపై ప్రతిబింబంగా పడదా అడిగారు మళ్ళీ. ఏదైనా ప్రతిబింబం కావాలంటే ఒక వస్తువు, దాని బింబము ఉండాలి కదా. ఆత్మ ఇటువంటి విభేదాలకు తావీయదు అని చెప్పారు. జ్ఞానికి కలలు వస్తాయా అడిగారు రమణుల్ని. అప్పుడు రమణులు, వస్తాయి, కానీ అవి కలలేనని తెలుస్తుంది అతనికి. మెలకువగా ఉన్నప్పుడు కూడా అది ఒక కలేనని భావించినట్టే అదీను. కావాలంటే వాటిని ఒకటో కళ, రెండో కళ అని అనవచ్చు. జ్ఞాని 4వ అవస్థలో ఉంటాడు, అదే తురీయావస్థలో, అంటే పరమ సత్యంతో సంస్థితమవుతాడు. మెళకువ, స్వప్నం, సుషుప్తి అవస్థలని ఏ స్పందన, రాగము లేకుండా చూస్తుంటాడు. దానిపై కదిలే బొమ్మల్లాగా మెళకువ, కళ, నిద్ర అవస్థలని అనుభవించే వారికి ఈ 3ంటికి ఆవల ఉన్న స్థితిని తురీయ అవస్థ అంటారు. ఇది మెళకువగా ఉండే నిద్ర, దానినే 4వ అవస్థ అని కూడా అంటారు. కానీ వాస్తవానికి ఉండేది తురీయావస్థే. మిగిలిన 3 ఉన్నట్టే అనిపించినా అవి లేవు. అందువల్ల తురీయావస్థే తురీయాతీతమైన అవస్థ కూడా, అంటే 4వ అవస్థకి అతీతమైనది అని చెప్పారు.
అంటే జ్ఞానికి ఈ 3 అవస్థలలోనూ మానసిక స్థితిలో తేడా ఉండదా అడిగారు. అప్పుడు రమణులు, అదెట్లా సంభవం? మనస్సే నాశనమైపోయి చైతన్యంలో లీనమైపోయిన తర్వాత జ్ఞానికి ఈ 3 అవస్థలు అసత్యాలే. కానీ అజ్ఞానికి అది అర్థం కాదు. అతనికి మెలకువగా ఉన్న స్థితే ప్రమాణం కనుక. జ్ఞానికో సత్యానికి ప్రమాణం సత్యమే. శుద్ధ చైతన్యం యొక్క ఈ సత్యం శాశ్వతం. అందువల్ల నువ్వు చెప్పే ఈ 3 అవస్థలలోనూ సమానంగా ఎప్పుడూ ఉంటుంది. ఆ సత్యంలో ఏకమైన వానికి మనస్సు లేదు. ఆ 3 అవస్థలు లేవు. అందువల్ల అతనికి అంతర్ముఖమవటం కానీ బహిర్వర్తనం అవటం కానీ ఉండవు. అతను ఆత్మనే ఎప్పుడూ ఎరిగి ఉంటాడు కాబట్టి అతను ఎప్పుడూ మెలకువగానే ఉన్నట్టే. అతనికి ప్రపంచం మళ్ళీ మళ్ళీ కనబడేదే కల వంటిదే. అతనెప్పుడూ గాఢ నిద్రలో ఉన్నట్టే. దేహమంటూ ఉన్నదనే ధ్యాసే ఉండదు అన్నారు. జ్ఞానికి దేహాత్మ బుద్ధి, నేను ఈ దేహాన్ని అనే భావం ఉండదా? ఉదాహరణకి శ్రీ భగవాన్కి ఏ పురుగైనా కుట్టితే ఆ విషయం తెలియదా అడిగారు. అప్పుడు రమణులు, అది తెలుస్తుంది. దేహాత్మ బుద్ధి ఉంటుంది. ఇది జ్ఞానికి ఉంటుంది, అజ్ఞానికి ఉంటుంది. ఎటొచ్చి అజ్ఞాని ఈ శరీరమే తాననుకుంటాడు. జ్ఞాని మాత్రం ఇదంతా ఆత్మే, బ్రహ్మమే అనుకుంటాడు. నొప్పి ఉంటే ఉండని, అది కూడా ఆత్మలో భాగమే. ఆత్మ పరిపూర్ణం. దేహాత్మ బుద్ధిని దాటిన తర్వాతే ఎవరైనా జ్ఞాని అవుతారు. ఆ బుద్ధి లేకపోతే కర్తృత్వము లేదు, కర్త లేడు. అందువల్ల జ్ఞానికి కర్మ లేదు, అంటే ఏ కార్యాలు చేయడు. అది అతని అనుభవం. అది లేకపోతే జ్ఞాని కాడన్నమాట. కానీ అజ్ఞాని మాత్రం జ్ఞానిని ఒక శరీరానికి పరిమితం చేస్తాడు. జ్ఞాని అట్లా చేసుకోడు అని చెప్పారు. మీరు ఏవేవో పనులు చేయటం చూస్తూనే ఉంటాం. అటువంటప్పుడు ఏ కార్యము చేయనని మీరు ఎట్లా అనగలరు అని అడిగారు. అప్పుడు రమణులు, రేడియో పాడుతుంది, మాట్లాడుతుంది, కానీ తెరిచి చూస్తే దాని లోపల ఎవ్వరూ కనపడరు. ఆ విధంగానే నా ఉనికి కేవలం అంతరిక్షం వంటిది. శరీరం రేడియో వలె మాట్లాడినా పనిచేసేవాడంటూ ఎవ్వరూ లోపల లేరు అని చెప్పారు. దీనిని అర్థం చేసుకోవటం చాలా కష్టంగా ఉంది నాకు. మరికొంచెం వివరంగా చెప్తారా అడిగారు మళ్ళీ. అప్పుడు రమణులు, జీవించటానికి, పనులు చేయటానికి మనస్సు అవసరం ఉంది. కానీ మనస్సు యొక్క ప్రమేయం లేకుండానే జ్ఞాని ఈ రెండూ చేస్తాడు. దీనిని వివరించటానికి గ్రంథాలు ఎన్నో ఆధారాలు చూపుతాయి. కుండ తయారు కాగానే కుమ్మరి చక్రాన్ని తిప్పటం మానుకుంటాడు, కానీ చక్రం మాత్రం ఇంకా తిరుగుతుంది. ఎలక్ట్రిక్ పంకాని మనం ఆపివేసినా అది ఇంకొంచెం సేపు తిరుగుతుంది. శరీరం జన్మించటానికి కారణమైన ప్రారబ్ధ కర్మ శరీరం ఏ ఏ పనులు చేయాలో దానితో చేయిస్తుంది. ఈ పనులన్నీ చేస్తున్న జ్ఞాని మాత్రం తాను కర్తనని అనుకోడు. ఇది ఎట్లా సాధ్యమో గ్రహించటం కష్టం. జ్ఞాని ఈ విధంగా పనులు చేయటాన్ని ఇంకొక దానితో పోలుస్తారు. నిద్రలో ఉన్న పసిపాపని అన్నం తినమని నిద్రలేపినప్పుడు అన్నం తింటుంది. కానీ అట్లా తిన్నట్టు ఆ పాపకి మర్నాటికి ఉదయం జ్ఞాపకం ఉండదు. ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఈ వివరాలన్నీ జ్ఞానికి అనవసరం. తనకే సందేహాలు లేవని జ్ఞాని తెలుసు. తాను శరీరం కానని, ఆ శరీరం ఏ ఏ పనులు చేసినా తాను మాత్రం చేయటం లేదని జ్ఞానికి తెలుసును. జ్ఞానిని చూసి ఆయనకి శరీరం ఉన్నట్టు, ఆయనే శరీరం అన్నట్టు భావించేవారి కోసమే ఈ వివరణలన్నీ అని చెప్పారు శ్రీరమణులు.